లోగానే మేడిగడ్డ వద్ద సాయిల్ టెస్టింగ్ పూర్తి చేసి అవసరమైన కొత్త డీజిల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటనపైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికలో డిజైన్ నాణ్యత లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరి అప్పటి ప్రభుత్వం కేవలం భారీ వరదల వల్లే అని చెప్పడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సత్యం గారు? ఇప్పుడు వరదల వల్ల కన్స్ట్రక్షన్ లేకపోతే డిజైన్ లోపంలో కుంగిపోయిందా, మొత్తం రిజల్ట్ ఏమిటంటే కుంగిపోయింది వాస్తవం. తర్వాత 1,00,000 కోట్లు పెట్టి ఖర్చినటువంటి ప్రాజెక్టు సహజంగానే ప్రజలకు బాధ అయింది, ఇంతలోనే ఎట్లా కుంగిపోయిందని. 60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్, 60 ఏళ్ల కింద కట్టినటువంటి శ్రీరామ్ ప్రాజెక్టు, 150 ఏళ్ల కింద కట్టినటువంటి బ్యారేజీలు, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ, ఇవన్నీ స్థిరంగా ఉండగా ఇది ఊరిపోవటంతో ప్రజలు కుంగిపోవటంతో ప్రజలు పోల్చి చూడటం మొదలుపెట్టారు. దీని మీద చర్చ ఎక్కువైతా ఉంటే ఇంకా కొంత కంపారిజన్ ఎక్కువయ్యే అన్యాయం. కట్టిన 3 ఏళ్లలోనే బ్యారేజీలు కుంగిపోవటం అనేది అది మన బీఆర్ఎస్ ఓటమిలో ఒక అరడజన కారణాల్లో ఇది కుంగిపోవటం కూడా ఒక కారణం. తర్వాత కాంగ్రెస్ బాగా ఎక్స్పోజ్ చేయగలిగింది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, చర్చనీయాంశంగా చేసింది. దాంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ నష్టపడింది. దాన్ని పూడ్చుకోవాలని ప్రయత్నం చేసినా అది పెద్ద దానికి ఒక క్రెడిబిలిటీ రావట్లే. మా లోపం ఏం లేదన్నా, లేకపోతే కాంగ్రెస్ ఎక్కువ చేసి చెప్తుందన్నా, ఇటువంటి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా ఇవాళ నీళ్లు నిలవని పరిస్థితి ఉంది. ఈ నీళ్లు నిలవటానికి కూడా ఎన్డీఏసీ స్ట్రిక్ట్గా ఓపెన్గా దాంట్లో నీళ్లు నిల్వ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి హుకుం జారీ చేసింది. దాంతో నీళ్లు నిలవకపోవటంతో మరింత ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు 17-18 లక్షల ఎకరాలు దాన్ని ఇరిగేషన్ ఉంది అనుకున్నటువంటి బ్యారేజీ పనిచేయకపోవటంతో, తర్వాత అంతకుముందే మళ్ళీ వరదలప్పుడు మోటార్లు మునిగిపోవటం, వాటికి కూడా కోట్లాది రూపాయల నష్టం జరగటం, అక్కడ కూడా డిజైన్ లోపం అని చెప్పేసి చర్చ రావటం, ఇవన్నీ కూడా ఎందుకో కాళేశ్వరం 10 ఏళ్లలో కట్టాల్సింది 5 ఏళ్లనే కట్టగలిగారు. కానీ 100 ఏళ్ల తర్వాత రావాల్సిన రిపేర్స్ 3 ఏళ్లకే వచ్చినాయి. దీంతో ఇవాళ కాంట్రవర్షియల్ అయింది. ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి నష్టం జరిగింది. అయితే ఇప్పుడు రిపేర్ ఆలస్యం కావటానికి అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ కూడా ఉంది. అంటే ఎన్డీఏసీ పరీక్ష చేసి మళ్ళీ సాయిల్ టెస్ట్ చేయాలి, మళ్ళీ డిఫరెంట్ టెస్టులు చేయాలి. అవన్నీ చేసిన తర్వాత డిజైన్ రూపొందించాలి, దాని ఆధారంగానే మళ్ళీ పునర్నిర్మాణించాలి అనేటువంటిదంతా చర్చనీయాంశంగా మారింది. తర్వాత మరొక వైపు కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్ళే బాధ్యత వహించాలి. మేము కాదు, మాకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు, అందుకని మేమెందుకని వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరికతోటి మళ్ళీ మంచిది మేము బాధ్యత తీసుకుంటాం అంటాం. ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి మంత్రివర్గం అయినా, పోయినటువంటి ప్రభుత్వం అయినా, లేకపోతే ఎన్డీఏసీ అయినా, ఇవన్నీ కూడా ఒకటే ఏంటంటే టెక్నికల్ అడ్వైజర్ ప్రకారం కట్టాల్సిందే. రాజకీయాల కోసం గబగబ కట్టడం లేదా ఆలస్యం చేయటం అనేది కుదరదు. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి మాటకు ఎన్డీఏసీ డైరెక్షన్లే కట్టాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాడు. ఎందుకంటే ఆయన భయం ఏమిటంటే మళ్ళీ బ్యారేజ్ కూలిపోతే మమ్మల్ని అనగా మీరు గడితింటి కూలిపోతారు అంటారు అనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఏసీ, నేషనల్ వాటర్ కమిషన్ ఇటువంటి వాటిలో సలహా తీసుకొని కట్టాలని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అయింది. సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గెయిన్ అయింది, బీఆర్ఎస్ లాస్ అయింది. ఇప్పుడు రిపేర్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. 1,00,000 కోట్లు మనం సుమారుగా ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్ట్ అట్లానే ఉంచితే చాలా నష్టం. రెండవది మనకు ప్రాజెక్టు వాడితే కూడా మనం సంవత్సరానికి దరిదాపు 13,000 కోట్ల అసలు వడ్డీ, 1937 నాటికి పూర్తిగా మనం చెల్లించాలి వడ్డీ అసలు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో అదొక భారం, దానివల్ల ఉత్పత్తి కాకపోతే. అందుకని
ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమ్మర్ అయిపోయే లోపు వీటికి కావాల్సినటువంటి సాయిల్ టెస్ట్ అన్ని అయిపోవాలి, ఒక రిపోర్ట్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఆ, తర్వాత రెండవది 20వ తారీఖు నాడు ముఖ్యమంత్రి విజిట్ చేయటం అనేది దాదాపు 10 రోజుల కింద పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం. అట్లాగే జగిత్యాల 20వ తారీఖు బహిరంగ సభ అనేది ఆ తర్వాత నిర్ణయించినటువంటిది. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీకి దీన్ని పెట్టుకుర్రని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగిత్యాల ఇష్యూ వేరు, కాళేశ్వర ఇష్యూ వేరు. ఒకవేళ ఏదైనా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వచ్చు పిఆర్ఎస్ మీద 1,00,000 కోట్లు పెడితే నిర్వీర్యం అయిపోయిందని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంటుంది, మనం వాళ్ళని నివారించలేము కూడా ఉన్నప్పుడు. సత్యం గారు, కేసీఆర్ జగిత్యాల్లో సభ నిర్వహించే రోజే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన ఒక యాదృచ్ఛంగా పర్యటనగా చూడాలంటారా? అసలు రేవంత్ సర్కార్ వ్యూహం ఏమైనా? ఖచ్చితంగా యాదృచ్ఛికమే అంటున్నా నేను. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో 20వ తారీఖు ముఖ్యమంత్రి విజిట్ చేస్తారని అంటున్నారు. కాబట్టి ఆ తర్వాతనే జగన్ రెడ్డి చేరిక డేట్ ఫిక్స్ కావడం ఇవన్నీ కొద్దిగా ఒక 2-3 రోజులు వెనకాల జరిగింది. తర్వాత రెండోది, రెండింటికి ఈయన చేరికకు దానికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే జగిత్యాల జరిగే సభలో కేసీఆర్ మాట్లాడేటువంటి వాటిని బట్టి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళనొకళ్ళు వాటి మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సహజంగానే ఈ పోటీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రికి మధ్య ఉండే పోటీగానే చూస్తారు ప్రజలు. కాబట్టి ఎవరు దీన్ని డిక్టేట్ చేస్తారు, ఎవరు కమాండ్ చేస్తారు, ఎవరు డిఫెన్స్లో పడతారు, ఇటువంటి ప్రజలు చూస్తుంటారు. కాబట్టి డిఫెన్స్లో పడకుండా ఎఫెన్స్లో ఉండేటట్టుగా ఇద్దరు చూసుకునే అవకాశం ఉంది మాటల ద్వారా. అయితే సత్యం గారు, ఇప్పుడు కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయడం సాధ్యమేనా సత్యం గారు? అంటే మనము రాజకీయాల్లో లేకపోతే ఊహలో పనికిరావు దీనికి. టెక్నికల్ పర్సన్సే దీన్ని నిర్ణయించాలి. మనం ఇప్పటికే బీఆర్ఎస్ మీద ఒక ఆరోపణ ఉంది. టెక్నికల్ అడ్వైజర్స్ కన్నా వీళ్ళే ఎక్కువ అడ్వైజ్ చేశారు, వీళ్ళదే ప్రిడామినెన్స్ ఉంది కట్టడంలో అనేటువంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి బాగా తెలివికల్లుడు కావచ్చు, ఇరిగేషన్ మంత్రి హైలీ ఎడ్యుకేటెడ్ కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు అన్ని రకాల తెలివిలు ఉండొచ్చు, కానీ ఈ తెలివితేటలు టెక్నాలజీ మీద పనికిరావు. కాబట్టి టెక్నికల్ పరంగా అడ్వైజ్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేయాలి తప్ప మన తెలివితేటలు ఉపయోగించి దాన్ని మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ టెక్నికల్ అసిస్టెన్స్ సెంట్రల్ ఎక్స్పర్ట్స్ నుంచి అడ్వైజ్ చేసుకుంటూ తీసుకోవటమే మంచిది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయించింది వాళ్ళ ప్రకారమే పోవటం మంచిది. ఆ విధంగా మళ్ళీ ఇది డ్యామేజ్ అయితే సహజంగానే అసలు ప్రభుత్వాల మీదనే ప్రజలకు ఏవగింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. దరిదాపు అది బ్యారేజ్ నిలబడితే 4-5 జిల్లాలకు నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది. కొన్ని జిల్లాలకు ఆరుతడి, కొన్ని జిల్లాలకు రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏవగింపు పెరుగుద్ది రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వాల మీద. సత్యం గారు, రేవంత్ సర్కార్ కొత్త డిజైన్లతోటి వెళ్ళడం వల్ల పాజిటివ్ స్వరూపం మారిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా సత్యం గారు? కొత్త డిజైన్ పోవట్లే, బ్యారేజీలు తీసేసి మళ్ళీ కొత్త బ్యారేజీలు కట్టట్లేదు. ఉన్న బ్యారేజీలే రిపేర్ చేయాలని, ఆ రిపేరు గతంలో జరిగినటువంటి లోపాలు జరగకుండా కట్టాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఇప్పటికైనా డిజైన్ ఇచ్చే వాళ్ళైనా, కన్స్ట్రక్షన్ చేసే ఏజెన్సీస్ అయినా, లేకపోతే మానిటరింగ్ చేసేటువంటి గవర్నమెంట్ అయినా అలర్ట్గా ఉంటాం మంచిది. ఎందుకంటే మొన్న దరిదాపు 20 లక్షల క్యూసెక్కులు పోయినాయి, అందుకని పోలేదు చూశారా అని బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అన్నారు. ఇంకొంతమంది అట్లా పోతుంటే దానికి ఏం కాదు, నిల్వ చేస్తేనే దాని మీద భారం పడుతుంది, నిల్వ చేసి చూస్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని సహజంగానే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించారు. మనంగా రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళుగా, తర్వాత ఏ రాజకీయ పార్టీకి భుజాన్ని వేసుకోకుండా మనం ఆలోచించే వాళ్ళుగా మనంగా ఇవాళ 2 పార్టీలకు కూడా లేదా ప్రభుత్వాలకు కూడా ఇవాళ ఖచ్చితంగా టెక్నికాలిటీస్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శలు వస్తూనే ఉంటాయి, అవి విమర్శలు చేసుకోవద్దంటే ఆగేవి కావు, విమర్శలు జరుగుతూనే ఉంటాయి. చర్చ జరగాల కూడా. ఏదైనా అవినీతిని బయటపెట్టడానికి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ప్రయత్నం చేయటం అనేది ప్రజలు ఆకాంక్షించాలి, దాన్ని వెల్కమ్ చేయాలి. ఎందుకంటే కరప్షన్ని నిలువరించే శక్తి ప్రజా ఉద్యమాలకు సరిపోవట్లేదు. కాబట్టి వీళ్ళైనా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసి
వాటిని శల్య పరీక్ష గురి చేస్తే మంచిదే. ఎందుకంటే ఇవాళ రైట్ రైట్ సత్యం గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.